శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ నమస్కారం. ఓం నమో భద్రకాళీదేవ్యై నమః. మిత్రులందరికీ నమస్కారం. మీకు ఈరోజు అద్భుతమైనటువంటి శ్రీ భద్రకాళి అమ్మవారి మంత్ర సాధన గురించి చెప్పడం జరుగుతుంది. మరి ఈ భద్రకాళి అమ్మవారి మంత్ర సాధనను చేయడం వలన మనకి ఎలాంటి ఫలితం అనేది లభిస్తుంది అంటే, ఈ మంత్ర జపం చేయడం వలన సకల మనోవాంఛలు అయితే నెరవేరుతాయి. అదేవిధంగా శత్రు విజయము, బ్రహ్మ రాక్షసాది గ్రహ పీడలు, భూత ప్రేత పిశాచాది పీడలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యం కలుగుతుంది. అలాగే కాకుండా మనకున్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోతాయి. ఈ భద్రకాళి సాధన చేస్తే మనోవాంఛిత ఫలములు నెరవేరడమే కాకుండా సకల శుభాలు నెరవేరుతాయి. అమ్మవారు మన వెంటే ఉండి మనకు అన్ని విధాలా సహాయపడుతూ ఉంటుంది. అద్భుతమైనటువంటి ఈ భద్రకాళి మంత్ర సాధనను ఎవరైతే భక్తిపూర్వకంగా నియమనిష్టలతో ఆచరిస్తారో వారికి ధన కనక వస్తువాహనాలు లభించడమే కాకుండా భూత ప్రేత పిశాచ బాధలు తొలగిపోయి ధన ధాన్య సమృద్ధి కలుగుతుంది. అలాగే మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరుతాయి. చాలా శక్తివంతమైనటువంటి ఈ భద్రకాళి అమ్మవారి మంత్ర సాధనను నియమనిష్టతో చేయాలి. మరి ఈ మంత్ర సాధన ఏ విధంగా చేయాలి అంటే, మన ఇంట్లో పూజా మందిరంలో ఒక పీట వేసి దానిపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి దాని మీద బియ్యం పోసి భద్రకాళి అమ్మవారి చిత్రపటాన్ని నుంచి ఆమె ముందు నెయ్యితో దీపాన్ని వెలిగించి ఒక రాగి చెంబులో నిండా నీళ్లు పోసి దానిపై ఒక కలశాన్ని ఏర్పాటు చేసి తర్వాత పంచోపచార పూజలు చేయాలి. పంచోపచార పూజలు అంటే ధూప దీప నైవేద్యము, అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు లేక ఫలాలు నైవేద్యంగా పెట్టి ఎర్రని పూలతో అమ్మవారిని పూజించి సంకల్పం, మన మనసులో ఉన్నటువంటి కోరికను సంకల్ప రూపంగా చెప్పుకొని ఆ తర్వాత మనం ముందుగా గురు మంత్రాన్ని ఒక మాల చేయాలి. ఆ తర్వాత గణపతి మంత్రాన్ని ఒక మాల చేయాలి. ఆ తర్వాత భద్రకాళి అమ్మవారికి వీరభద్రస్వామి కాబట్టి ఓం వీరభద్రాయ నమః అనే మంత్రాన్ని ఒక మాల చేసిన తర్వాత అప్పుడు ఈ భద్రకాళి మంత్రాన్ని మీరు 1,25,000 సార్లు చేయవలసి ఉంటుంది. ఇది 11 రోజులు కానీ 21 రోజులు కానీ లేదా 40 రోజులు కానీ దీక్ష చేయవచ్చు. మీరు ఎంత నియమనిష్టలు చేస్తే అంత అనుభూతిని మీరు పొందగలుగుతారు. చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు, చాలా శక్తివంతమైనటువంటి మంత్రం కాబట్టి మిత్రులారా, ఈ మంత్ర సాధన చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కాగలరు. చాలా అద్భుతమైనటువంటి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని చేస్తే కానీ దేని అనుభవం మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్తగా ఆ శివుని గురువుగా భావించి భద్రకాళి మంత్ర సాధన ప్రారంభించవచ్చు. మరి ఆ మంత్రం ఏ విధంగా ఉంటుంది అంటే, ఓం హ్రూం కాళీ మహాభద్రకాళి అం హ్రీం క్రోం కిరికిలే ఫట్ స్వా. ఓం హ్రూం కాళీ మహాభద్రకాళి అం హ్రీం క్రోం కిరికిలే ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని 1,25,000 సార్లు జపం చేసి మీకు వీలైతే 108 సార్లు లేక 1008 సార్లు ఇదే మంత్రంతో హవనం చేయాలి. చేసినట్టయితే ఇంకా శక్తి బాగా పనిచేస్తుంది. మీరు ఎవరైనా భూత ప్రేత పిశాచ బాధ ఉన్నవారు కూడా ఈ మంత్రాన్ని విభూతిగా మంత్రిస్తే తొలగిపోతాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా పరాజయం అనేది ఉండదు. అమ్మవారి మంత్రాన్ని ప్రతినిత్యం బయటకు వెళ్ళే ముందు 108 సార్లు జపించుకొని ఇంట్లో నుంచి వెళ్ళినట్టయితే మీకు భద్రకాళి కృపాకటాక్షాలు లభిస్తాయి. ధన కనక వస్తువాహనానికి లోటుండదు. మీరు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఇంట్లో అందరూ కూడా బాగుంటారు. ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి. చాలా అద్భుతమైనటువంటి మంత్రం. మిత్రులారా, ఈ మంత్ర సాధన చేసి అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలుతాయి. శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. జయ భద్రకాళి మాత.